ఇవాళ నైట్ 12 లోపు ఈ సీజన్ ఓటింగ్ అయితే క్లోజ్ అవబోతుంది. సో ఇంకా ఓట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసేయండి. ఎందుకంటే చాలా నెక్ టు నెక్ అనేది నడుస్తుంది అన్నమాట. అది టైటిల్ రేస్ అయిన నెక్ టు నెక్ నడుస్తుంది. టాప్ 5లో రావడానికి ప్రశాంత్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరి మధ్య కూడా అదే లెవెల్ స్పీడ్లో అయితే నేను ఉండాలంటే నేను ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే రేంజ్లో అయితే వేస్తున్నారు. ఎందుకంటే తర్వాత చెప్పుకోవడానికి మనకు బాగుంటుంది కదా, అరే బిగ్ బాస్లో నేను టాప్ 5లో ఉన్నారా అని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా, అరే నేను టాప్ 6లో ఉన్నారంటే 6లో ఉన్నావా పెద్ద ఉన్నావులే అన్నట్టుగా అనేస్తారు. కాబట్టి టాప్ 5 పొజిషన్ అనేది అంత ఇంపార్టెంట్. ప్రియాంక అండ్ అర్జున్ మధ్య అది ఆ రేంజ్లో నెక్ టు నెక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవి ఇద్దరిలో ఎవరు టాప్ 5లో ఉండాలి అంటే మీరు డిసైడ్ చేసుకోగలిగేది ఈ కాసేపట్లో ఉన్నాయి కొద్ది గంటల్లో మాత్రమే. సో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఓటేసుకోండి. అండ్ ఆ యావర్ ఇంక ఆల్మోస్ట్ 4th పొజిషన్లో ఉన్నట్టే కంపారిటివ్లీ చూసుకుంటే కొంచెం బెటర్ ఓటింగ్ ఉందని తెలుస్తుంది ప్రియాంక అండ్ అర్జున్తో పోలిస్తే. అండ్ డెఫినెట్లీ హీ డిజర్వ్స్ దట్ టు. ఇంకా చెప్పాలంటే యావర్ ఇంకా చాలా బెటర్ పొజిషన్కే డిజర్వ్. కాకపోతే ఇంకా తను ముందుంచి ప్రాపర్గా గేమ్స్ ఆడి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వస్తున్నా కూడా ఇంకా అంతకంటే ఎక్కువ పాపులర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతు బిడ్డ కానీ, అమర్దీప్ సీరియల్ పాపులారిటీ కానీ, శివాజీ గారి సినిమా ఇది కానీ ఓవరాల్గా ఎక్కువ పరిచయం ఉన్న ఫేస్లో మరేంటో కానీ వాళ్ళ సైడ్ ఇది ఎక్కువ అయిపోయింది. అఫ్కోర్స్ సీజన్ 5 లాంటి మ్యాజిక్ మాటిమాటికి జరగదు కదా. ఇప్పుడు సన్నీ కంటే కూడా షణ్ముఖ్ యూట్యూబ్లో విపరీతమైన పాపులర్, సౌత్ ఇండియాలో కంప్లీట్ బిగ్గెస్ట్ యూట్యూబర్ అంటే ఆయనే. కానీ అలాంటి యూట్యూబర్ని కూడా ఓడించగలిగిన ఆ సత్తా సన్నీ ఆ సీజన్లో మనకు చూపెట్టగలిగిండు. బట్ అలాంటి మ్యాజిక్లు మళ్ళీ జరగవు కాబట్టి. అండ్ యావర్ ఆబ్వియస్లీ ఆయన ఎంత అద్భుతంగా ఆడినా కూడా నో డౌట్ తన శివాజీ గారి షాడోలోనే ఉన్న ఒక చిన్న మొక్క లాంటి వాడు, అటు ప్రశాంత్ అయినా కూడా ఇటు ఎవరికైనా కూడా. బట్ శివాజీ గారి షాడోలో ఉన్న ఒక మొక్క శివాజీ గారిని దాటేసి చాలా ఎత్తులో ఉంది, అది ప్రశాంత్. 40% టచ్ చేయగలిగిండు. ఎందుకు అంటే బ్యాక్ టు బ్యాక్ అమర్దీప్కి ఓ రేంజ్ ఓటింగ్, తన ఏవి నుంచి స్టార్ట్ అయిన ఓటింగ్ పీక్స్ అనేవి నిన్న నైట్ ఎపిసోడ్ అనేది ఇంకా బాగా ప్లస్ అయ్యి ఓ లెవెల్లో అయితే వెళ్ళిపోతుంది. సో ఈ లెవెల్లో వెళ్ళిపోతుంటే ప్రశాంత్ ఫ్యాన్స్కి ఓహో ఇది తేడా కొట్టేలా ఉందో మన పొజిషన్కి అన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా బాగా టైట్గా గుద్ది ప్రమోషన్లు విపరీతంగా చేసేసి, అసలు ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రమోషన్లు చూస్తుంటే నాకు దిమ్మ తిరుగుతుంది. ఆ సైకిల్ యాత్రలేంది, రకరకాల యాత్రలన్నీ చేస్తున్నారు. పంట పొలాల్లోకి వెళ్ళి ఇప్పుడు లేకపోతే వీధికి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ఉండే ఆ గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా ఇట్లా చెప్తూ అమ్మ ఇలా ఓటేయాలమ్మ ఇట్లా వేయండి అమ్మ అన్నట్టు ఆ ప్రమోషన్లు చేస్తుంటే నేను షాక్. ఓరే బాబోయ్, ఈ కష్టం ఏదో జనరల్ ఎలక్షన్స్ పడితే ఈజీగా ప్రశాంత్ ఎమ్మెల్యే కూడా అయిపోతాడనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఫెంటాస్టిక్. అసలు వాళ్ళు ప్రశాంత్ మీద చూపెడుతున్న అభిమానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ పరంగా ప్రశాంత్కి మ్యాక్సిమం 40%తో ఈజ్ గోయింగ్ ఆన్ ద టాప్. ఇంకా ఆల్మోస్ట్ నాగార్జున గారు ఫినాలే రోజు పట్టుకునే 2 చేతులు ప్రశాంత్ అండ్ అమర్దీపే కాబోతుంది. శివాజీ గారు ఆల్మోస్ట్ ఇంకా టైటిల్ రేస్ నుంచి అయితే బయటికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో విన్నర్ అండ్ రన్నర్ వీళ్ళిద్దరిలోనే అమర్దీప, ప్రశాంత, ఒకరు విన్నరు ఒకరు రన్నరు. ఎవరని ఖచ్చితంగా ఇప్పటికీ చెప్పలేకపోయినా కూడా లీడింగ్లో మాత్రం డెఫినెట్లీ ప్రశాంతే ఉన్నాడు. అది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది, అమర్కి ఏమైనా సీక్రెట్ ఓటింగ్ పడుతుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు మనం చేసుకునే ఆ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ రేపు మార్నింగ్ రాబోయే వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే నైట్ ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి. అండ్ తర్వాత చూసుకుంటే 40 and 32% అమర్దీప్కి చెప్పుకున్నాం కదా. అండ్ 3rd పొజిషన్లో శివాజీ గారు ఉన్నారు 17%తో. శివాజీ గారిది అంత ఘోరంగా ఎందుకు తగ్గింది? శివాజీ గారిది తగ్గలేదు, మిగతా వాళ్ళది పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఒక్కొక్కరిది తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ వాళ్ళ ఓటింగ్ అనేది వాళ్ళకే పడుతుంది. అండ్ 40% 32 అండ్ శివాజీ గారికి 17%గా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక వీళ్ళ ముగ్గురు ఫస్ట్ 3 పొజిషన్స్ అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్. ఈ పొజిషన్స్లో మాత్రం మార్పు అనేది ఖచ్చితంగా ఉండరు. ఫినాలే కూడా వీళ్ళ ముగ్గురునే మనం టాప్ 3లో చూడబోతున్నాం. అండ్ తర్వాత చూసుకుంటే లీక్స్ ప్రకారంగా ఏమొస్తుందంటే శ్రీముఖి తన కొత్త షో ప్రమోషన్కి సంబంధించి బిగ్ బాస్లో అడుగుపెట్టి ఒక 20 lakhs క్యాష్ ఇది కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట హౌస్ మేట్స్కి. బట్ ఏ ఒక్కరూ ఒప్పుకోలేదంట. ఇది లీకు, మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ 20 lakhs ఆఫర్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆ టైంకి అర్జున్ ఇంకా మిగతా వాళ్ళు, అర్జున్ ఉంటే డెఫినెట్లీ తను తీసుకోవాల్సిందన్న కనిపించింది. అంటే అర్జున్కి ఎంత అవసరం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే తను ఖచ్చితంగా టాప్లో అయితే ఉండడు, ఎక్కడా ఉండడు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే వచ్చిన టైంలో నాగార్జున గారు ఏం మెన్షన్ చేశారు, నువ్వు ఆ టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఉన్నావు, లేకపోతే బయటికి వెళ్ళేవాడివి అని.
సో అంత క్లియర్గా చెప్పినప్పుడు టికెట్ టు ఫినాలే తర్వాత అర్జున్కి ఓటింగ్ పెరిగేంత ఇంకేం జరిగింది? టికెట్ టు ఫినాలే తర్వాత ఓట్ అప్పీల్ తర్వాత డైరెక్ట్గా ఈ వీకే ఇంకేముంది? సో అర్జున్కి పెద్దగా ఓటింగ్ పెరిగే అవకాశాలు కూడా లేవు. సో ఖచ్చితంగా ఆయన అన్నిటికంటే లాస్ట్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు అనే క్లారిటీ ఉన్నప్పుడు, లేదా ఖచ్చితంగా టైటిల్ రేస్లో కూడా లేడు అని తెలిసినప్పుడు సూట్ కేసు తీసుకోవాల్సిందని నాకు అనిపించింది. మేబీ ఇంకా పెద్ద అమౌంట్ కోసం ఏమైనా వెయిట్ చేశాడా, ఆయన ఏ టర్మ్స్లో అలా తప్పుకున్నాడు అనేది మనకు తెలియదు అనమాట. తీసుకోవడంలో తప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మైండ్లో ఒక క్లారిటీ ఉన్నప్పుడు గెలవమని ముందుకెళ్ళమని అలా తీసుకోవడమే చాలా తెలివి ఉన్నోడు చేసే పని అని నా పర్సనల్ ఫీలింగ్. అందుకే నాగార్జున గారు కూడా అది మెన్షన్ చేశారేమో, టికెట్ టు ఫినాలే ఉండడం వల్ల నువ్వు ఇప్పుడు బతికిపోయావు, లేకపోతే బయటికి వెళ్ళిపోతుండే అని. మేబీ బిగ్ బాస్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఇలా తీసుకోవాలనేమో, బట్ ఈ డోంట్ టుక్ అన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. అండ్ తర్వాత హౌస్ మేట్స్ రీఎంట్రీ ఉండబోతుందంటే ఈ సీజన్ వరకు అయితే లేదు మనకు తెలుస్తుంది. ప్రతిసారి ఏంటి, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి లీక్ చేయడం వల్ల సీజన్ 4 అది ఎంత బాగా డిజాస్టర్ అయిపోయింది. సోహెల్కి మహబూబ్ వచ్చి ఇట్లా అసలు ఎంత బాగా చేశారు, అది ఇట్లా అని ఇట్లా అని అనిస్తాడు, 3rd పొజిషన్లో క్యాష్ తీసుకొని వెళ్ళిపో అని. తెలివితే ఎట్లా చూడు, ఆ ప్రకారంగా సోహెల్ ఇమీడియట్గా తీసుకున్నాడు, కథం. నెక్స్ట్ సీజన్లో ఏమైంది, 5th సీజన్లో అలాంటి హింటే సన్నీకి ఎవరు రోల్ రైడే ఇచ్చారు. అఫ్కోర్స్ అది క్యాష్ ప్రైజ్కి సంబంధించిన కాకుండా కూడా నువ్వే విన్ అవుతావు అన్నట్టుగా అయితే హింట్ వచ్చింది. సో హింట్ వచ్చింది అనుకున్నప్పుడు సన్నీ అప్పుడు ఏం చేస్తాడు, ఆబ్వియస్లీ మధ్యలో ఆ క్యాష్ ప్రైజ్లో అవి ఉంటే తీసుకునే అవకాశం ఉండదు. సో ఇలా ప్రతిసారి బిస్కెట్ అవుతుండేసరికి 5th సీజన్లో ఇలాంటి 4th ఇలాంటి బిస్కెట్లు జరిగినాయనే 5th సీజన్లో జాగ్రత్త పడి ఓన్లీ స్క్రీన్స్లో మాత్రమే చూపెట్టారు వాళ్ళని, రోల్ రైడే వాళ్ళని. అలా కూడా ఆయన మ్యానిపులేట్ చేయగలిగిండు. కాబట్టి ఈ రచ్చ అది ఇది ఎందుకురా బాబు, ఎలాంటి రీఎంట్రీ లేవు, హౌస్ మేట్స్ రీయూనియన్ అది రీఎంట్రీ కాదు, రీయూనియన్ లేవు అన్నట్టు స్ట్రిక్ట్గా ఇది చేశారు. అండ్ ఫినాలే రోజు కూడా స్టేజ్ మీద ఆడియన్స్ ఎవ్వరూ ఉండట్లేరు. స్టేజ్ మీద అంటే మీన్ టు సే ఆడియన్స్ బ్లాక్లో ఓన్లీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు, నో ఆడియన్స్ వెళ్తే ఏమవుతుంది, మాలాంటి ఇన్స్టా పేజెస్ అన్నీ లీక్ చేస్తున్నాయి, స్టెప్ బై స్టెప్ అన్ని అప్డేట్స్ ప్రతి ఒక్కటి లీక్ అవుతుంటే ఇంకెవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి ఫినాలే ఎపిసోడ్ చూసే అవకాశం. సో ఎక్కువ శాతం లీక్స్ బయటికి రాకుండా అవకాశమే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చూడాలి, రకరకాలుగా ఈసారి మార్పులు అయితే చెందుతున్నారు. మ్యాక్సిమం లీక్స్ అనేవి బయటికి రాకుండా, ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటని బయటకు వస్తుంటే వాళ్ళకి మాత్రం షో మీద కండక్ట్ చేయడానికి ఇంకేముంటుంది చెప్పండి ఇంట్రెస్ట్. కాబట్టి కనీసం ఫినాలే అన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రస్తుతానికి లేదనే తెలుస్తుంది. ఎందుకని వచ్చిన ప్రోమోలు అన్నింటిలో వాళ్ళు టాస్క్లు ఆడుతూ లేకపోతే ఇట్లా సరదాగానే ఉన్నారు తప్ప సపరేట్ మిడ్ వీక్కి సంబంధించిన ప్రోమో అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఇంకా లేదనే చెప్పుకోవచ్చు. లేకపోతే నాగార్జున గారు డైరెక్ట్గా ఫినాలే రోజే ఈ ఫ్రైడే రోజు ముచ్చట్లు అన్నట్టుగా మన టీవీలో ఏమన్నా సడన్గా ఏమన్నా చూపిస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్కోర్స్ మిగతా వాళ్ళ ఓటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి 5% ఉంటే ప్రియాంక అండ్ అర్జున్కి 3% ఈచ్, నెక్ టు నెక్ అనేది వెళ్తుందన్నమాట. సో చూసుకోండి 5th ఎవరు ఉండాలి, ప్రియాంకనా అర్జున, అది నువ్వు చూసుకొని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓట్లు వేసుకొని మర్చిపోకుండా. బాయ్.